గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాధ్య. నా కళ్ళు చూస్తున్నారు కదా ఎంత రెడ్ అయినాయో. చింటూ ఏడిపించిండు అని అనుకోకండి. ఇప్పుడే కొన్ని ఆనియన్స్ కట్ చేసిన, అంతేకాకుండా నా నోస్ కొంచెం బ్లాక్ అయింది, నా వాయిస్ కూడా చేంజ్ అయింది కొద్దిగా. ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సండే అన్నప్పుడు పక్కా నాన్ వెజ్ ఉండాలి. అంతేకాకుండా చింటూ చాలా రోజుల నుండి నాకు మండి గుర్తొస్తుంది, మండి తినాలి తినాలి తినాలనిపిస్తుంది అని అన్నాడు. సరే ఇండియాకి వెళ్ళినప్పుడు తిందాంలే అని అన్నా నేను. సో ఈరోజు సండే అయినా కూడా చింటూకి పాపం డ్యూటీ ఉంది. డ్యూటీ నుండి ఇంటికి వచ్చేలోపు నాకు వచ్చిన విధంగా మండిని చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎట్లయితుందో కూడా నాకు తెలియదు, ఎప్పుడు ట్రై చేయలే. మొత్తం యూట్యూబ్ అనుకుంటా, యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ చేయడం ఇప్పుడు. సరే ఇప్పుడు మండి ఎట్లయితుందో చూద్దాం. మండితో పాటు కొద్దిగా చికెన్ కర్రీ పక్కన చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మేబీ 10 అయిపోయింది అనుకుంటా. చింటూ 12:40కి వస్తాడు. చింటూ వచ్చే వరకు అవుతుందో లేదో కూడా తెలియదు. అరే ఇంకా ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. కొద్దిగా పెద్ద ప్రాసెస్ కదా చికెన్ మండి అంటే. గైస్ ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసేసుకున్నా. ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసి నేను దాంట్లో వేసేస్తున్నా. అక్కడక్కడ ఇట్లా కట్స్ పెట్టేసుకొని ఫోక్తో కొద్దిగా ఇట్లా గుచ్చిన అనమాట. అయ్యో చిన్నగా అయినట్టుంది. 4 పీసెస్ పడతాయో లేదా దీంట్లో? లేదులే, అడ్జస్ట్ చేద్దాం కొంచెం. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసిన. గైస్ ఇప్పుడు నేను మసాలాకి అన్నీ రెడీ పెట్టుకుంటున్నా. గైస్ ఇన్ని తీసుకున్నా, తక్కువ అనిపిస్తే మళ్ళీ వేస్తే ఏం చేస్తా. నా ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే నార్మల్గా కొంచెం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేయాలి. బట్టి ఇట్లా అని చూపిస్తా, ఈజీగా లోపలికి పోతుంది అంటే కుక్ అయిందనమాట. గైస్ వీడియో చూస్తూ చూస్తూ అట్లనే ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకొని హైప్ కూడా కొట్టండి ప్లీజ్ 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 రిక్వెస్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం చేసుకున్న మసాలా చూస్తున్నారా ఏ కలర్ వచ్చిందో? మేబీ ఎక్కువ ఫ్రై చేసినట్టున్నా, సరిపోని ఎట్లయితే అట్లా. పసుపు, గరం మసాలా వేస్తున్నా ఒక 2 టీ స్పూన్స్. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ అంటే ఒక 3 టీ స్పూన్స్ వేస్తున్నా. ఎంత అన్నీ మసాలా టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ దీంట్లో కొద్దిగా లెమన్ పోసి కలుపుదాం. అట్లా మిగిలిన మసాలా అంతా వేసేసుకున్నా అండ్ లెమన్ పెడుతున్నా. ఇప్పుడు మంచిగా మసాలా పెడుతున్నా. చూస్తున్నారు కదా చికెన్ నుండి ఇట్లా పొగలు ఎట్లా వస్తున్నాయి. ఇప్పుడు నోటికి ఏ పాట వస్తుంది తెలుసా? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అని వస్తుంది. ఆ సిచ్యువేషన్ మాత్రం రావద్దు అని అనుకుంటున్నా. ఈ మసాలా కలర్ చూస్తే రెడ్ కలర్ కాకుండా డార్క్ వచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, ఇదే పాట వస్తుందే నా నోటికి, ఇదే పాట వస్తుందే. ముందే రోజు చింటూకి అసలు బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టియలేను, ఎంత ఆకలితో వస్తాడు. చికెన్కి మంచిగా మసాలా పెట్టేసిన. నాకైతే డైరెక్ట్గా చూడడానికి మంచిగా కనిపిస్తుంది. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తే వాటికి అవి ఫ్రై అయిపోతాయి. ఇంకా నేను స్టవ్ పైన ఒక సైడ్ కర్రీ, ఒక సైడ్ రైస్ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఒక సైడ్ 15 మినిట్స్, ఇంకో సైడ్ 15 మినిట్స్ వేసుకుంటే బెటర్. దీంట్లో పడతాయా 4 పట్టి పియ్యాల. ఎస్ ఫైనల్లీ పట్టినాయి. సో మస్తు బరువు ఉంది గైస్ ఇది. సో గైస్ ఇప్పుడైతే నేను మన రైస్ దీంట్లో చేద్దాం అనుకుంటున్నా. దీంట్లో సరిపోతుంది మన నలుగురికి. సో దీంట్లో సేమ్ బగారకు వేసినట్టు వేస్తా, కాకపోతే ఆనియన్ వేస్తా. చూపిస్తా ఇట్లా చేస్తాను. సో గైస్ ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం ఆయిల్, బిర్యానాకు, బండపువ్వు, కొద్దిగా సాజీర వేసిన అండ్ మన మిగిలిన మసాలా వేసేస్తున్నా. కొంచెం కొద్దిగా ఆనియన్ కూడా వేస్తున్నా, ఒక చిన్న ఆనియన్ వేసిన. గైస్ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పోసేసిన రైస్ కోసం. అండ్ రైస్ కూడా కడిగిన. ఇప్పుడు రైస్ దాంట్లో వేసేస్తా. ఒక 3.5 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా నేను. 3.5 అంటే కొద్దిగా పెద్ద గ్లాస్ అనమాట. నలుగురికి కావాలంటే సండేస్ రోజు 3.5 పెట్టుకుంటాము పెద్ద గ్లాస్ తోటి. సో దానికి నేను 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయినాయి, ఏవి చికెన్ బాయిల్ చేసుకున్నవి. సో ఇంకొక ½ గ్లాసు నార్మల్ వాటర్ పోసిన దాంట్లో. చూద్దాం ఇప్పుడు ఎట్లయితుందో. ఇప్పుడు కర్రీ అవుతుంది అండ్ రైస్ కూడా పెట్టేసిన. ఎయిర్ ఫ్రైయర్ ఆఫ్ అయిపోయింది. లాస్ట్ ఇంకొకటి మిగిలింది ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా. కాజు ఒక్కటి వేస్తాను నేనైతే, బాదం, కిస్మిస్ అవన్నీ నచ్చవు మాకు. సో కాజు ఒక్కటి కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసి వేసేస్తా. నేనైతే నిజంగా ఎంత ఎగ్జైటెడ్ ఉన్నానో అంత భయం వేస్తుంది. భయం అవుతుంది గైస్. ఇంకా టైం వెళ్తుందంటే ఇప్పుడు కరెక్ట్ 12 అవుతుంది. 12 అంటే ఇంకో 12:15 అనుకోండి. 12:40కి వచ్చేస్తాడు. 25 మినిట్స్లో ఇవన్నీ కంప్లీట్ అవుతాయా గైస్? మన రైస్ అయితే కుక్ అయిపోయింది చూడండి. రైస్ బాగానే అయింది, కొంచెం ఎల్లో కలర్ కొద్దిగా లైట్గా కనిపిస్తుంది. బాగానే ఉంది రైస్.
ఒకసారి పీసులు చూస్తారు ఎట్లయినా. కాజు ఫ్రై చేసి పెట్టేసిన పక్కన. ఇవి చూడండి గైస్ ఎట్లయినాయో. ఓహో చూద్దాం ఇప్పుడు ఇక దాని మీద పెట్టేసి కాజు చేసేస్తే నా పని అయిపోతుంది, మండి పని. టైం ఇప్పుడు ఆల్రెడీ 12:28 అయింది. చింటూ ఇంకో 10 minutes వచ్చేస్తాడు. ఏమో గైస్ ఎట్లయిందో తెలియదు కానీ ఎట్లయినా తినాలా. అబ్బో దీనిపైన పెడితే బాగానే కనిపిస్తుంది. మసాలా ఒక్కటి తప్పు పని చేసిన. ఆ వీడియోలో చూడకుండా నార్మల్గా మనం ఇంట్లో ఎట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టుంటే అయిపోతుండే. ఎట్లనో ఒకటి ఇట్లా సెట్ చేసిన. అసలు నిజంగా ఇది మండిలానే కనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు టేస్ట్ చూసినాక చెప్తాం. మంచి అయితే మాత్రం ట్రై చేయండి, లేకపోతే నా రెసిపీ మాత్రం అస్సలు చేయకండి గైస్. యూట్యూబ్లో వేరే వాళ్ళు ఎవరైనా చూసుకొని చేసుకోండి. ఇది నుండి ఇట్లా కాజు వేసేస్తున్నా. అది ఏందో కానీ ఎప్పుడు కరెక్ట్ 12:40కి వస్తాడు. ఈరోజు ఇంకా రాలేడు. సో ఇప్పుడైతే అన్నీ రెడీ అయిపోయినాయి. ఎట్లయినా ఏంది అన్ని మీకు చూపిస్తాయి ఇప్పుడు గైస్. మన మండి, చికెన్ మండి బాగానే చేసినట్టున్నా. అండ్ ఇది మన చికెన్ కర్రీ ఏదో బాగానే అయింది అనుకుంటా. అండ్ కొంచెం రైతా. అబ్బా టైమింగ్ చూడండి గైస్. ఏమైంది? నిజంగానా? మండి షాప్ చూడు, మండి షాపు నిజంగా మండి వాసన వచ్చింది. ఇప్పుడు నేను చేయలేను కదా మండి. మరి మండి వాసన వచ్చింది. మండి ప్రిజం మండి ఉంటది కదా, అలా ఏదో పెళ్లి కన్నా ముందు కాదు. నువ్వు మొన్నట్టు మండి మండి అంటున్నావు. నిజంగా మండి ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన. అది ఎట్లయిందో తెలియదు. అది ఎట్లయినా తినాలా మరి. మండి మసరాల నుండి మండి అడుగుతున్నావని చేసిన. మంచిగా అనిపిస్తుందా? కొంచెం చికెన్ కర్రీ అది ఎట్లా అయిందో ఏమో. బాగా అవుతుంది మెల్లగా. ఇప్పుడే బంద్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం రైతా చేసిన. అలా నీళ్ళు ఉడుతున్నాయి, మంచిగా కుమ్మేద్దాం. ఎట్లున్నది తినాలా. ప్లేట్లు వేసుకున్న తర్వాత తినుకుంటా మాట్లాడదాం. సూపర్ ఉన్నది. నిజం చెప్పు. నిజంగా సూపర్ ఉన్నది. కర్రీ కూడా. మండి సాటిస్ఫైడా? రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. అయ్యా నువ్వు చెప్తావు అయితే. మావే ఎట్లున్నది? తినచ్చా? నంబర్ కొన్నారా? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. ఇప్పుడు బట్టి రైస్ కొంచెం చికెన్ పీస్ పెట్టుకున్నా. ఓకే కొద్దిగా చికెన్ పీస్కి మసాలా తగ్గేది ఉండే, ఏదో ఎక్కువ వేసినట్టున్నా వేసేటప్పుడు. బట్ తినొచ్చు, బాగానే తినొచ్చు. అంటే మరీ నార్మల్ కాదు. ఓకే బాగానే ఉంది. మరీ సూపర్ ఉంటే రెస్టారెంట్ వాళ్ళకి కూడా ఒక అందుకే అన్ని పర్ఫెక్ట్ రావద్దు. వాళ్ళకి కూడా పాపం బిజినెస్ కావాలి కదా. కర్రీ కలుపుకుంటే బాగానే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. కర్రీతో సూపర్ ఉంది గైస్. కడుపు నిండా తినేసి మంచిగా ఒక న్యాప్ వేసి ఇప్పుడే లేచినాం అనమాట. సో వీడియోకి ఏం పెట్టలేదు కదా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హైప్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.